అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో స్పోర్టరీ బ్యాడ్మింటన్ అరేనా అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, సినీ నటుడు ప్రభాస్ శ్రీను, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ అకాడమీని ప్రారంభించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఇలాంటి అకాడమీలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడల్లో యువత రాణించాలని ఆకాంక్షించారు. (191) డివిజన్ గణేష్ పంచల్ కాలనీలో స్పోర్ట్ అరేన్ బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ ఇక్కడ డైరెక్టర్స్ మన ప్రీతం గారు, చరణ్ గారు, మరి ఇక్కడ చేసిన ఎమ్మెల్సీ సంతోష్ గారికి, మరి మా కుటుంబ సభ్యులు సురేందర్ గారికి, మరి కాంగ్రెస్ లీడర్స్ అందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుస్తున్నాను. ఈ బ్యాడ్మింటన్ ఒక యూనిక్ అకాడమీ. మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ జుంబా కూడా పెట్టారు. మరి ఈ యోగా సెంటర్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకోవాలి. మరి మంచి కోచెస్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ కోచెస్ అందరూ కూడా మరి దీనికి మా ప్రోత్సాహం డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు మైనంపల్లి గారు వచ్చేది రాలేదు. డెఫినెట్గా తనని తీసుకొని నెక్స్ట్ టైం వస్తాము. ఇక్కడ మెంబర్షిప్ మంత్లీ 2200, హవర్లీ బుకింగ్ వచ్చేసి 350 రూపీస్. మనకి దీంట్లో 6 months ప్యాకేజ్ ఉంటుంది, 12 months ఉంటుంది, గ్రూప్ ఆఫ్ 6 members ఉంటుంది. మనకి ఇంక్లూడింగ్ సండేస్ హవర్లీ బుకింగ్స్ అండ్ ఆల్సో కోచింగ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఈవినింగ్ 4 to 7 మనం కోచింగ్ కూడా ఇస్తాము. బ్యాచ్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. 4 to 5, 5 to 6, 6 to 7 అని చెప్పేసి ఇద్దరు ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నారు. కిడ్స్కి, అడల్ట్స్కి అందరికీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిడ్స్కి ట్రైనింగ్ అన్ని ఇద్దామని చెప్పేసి స్పోర్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కార్పొరేటర్ జితేందర్ అన్న, ఇంకా డివిజన్ ప్రెసిడెంట్ సురేందర్ అన్న, ఇంకా ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ ఎక్స్ఎమ్మెల్సీ గారు రమేష్, సంతోష్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ సంతోష్ గారు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. మండే నుంచి రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది.